మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆలేరు యాదగిరిగుట్ట ఇన్ఛార్జ్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి వరకు బలమైన వ్యూహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మా శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఆలేరు నియోజకవర్గంలోని మన మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకి మరి మమ్మల్ని అందరినీ మరి ఇక్కడ నిలబడ్డ ప్రతి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి వారు ఆదేశించడం, మరి వారి ఆదేశానుసారం మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి మున్సిపల్ ఎలక్షన్లకు మేము రావడం జరిగింది. మా మిత్రులారా, మీ అందరికీ మేము ఇక్కడికి వచ్చింది మీ పైన కానీ మీ అభ్యర్థుల పైన కానీ మరి మేము పెత్తనం చెలాయించడానికి కాదు, మీ బలంలో మేము బలమై ఉద్దేశంతో మరి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మహేందర్ రెడ్డి అన్న గారు, మరి అదే విధంగా మా లక్ష్మారెడ్డి అన్న గారు చెప్పిన విధంగా మరి మా నియోజకవర్గ వర్గం నుంచి వచ్చిన మరి కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మరియు అందరూ కూడా మరి కార్పొరేటర్ల స్థాయి ఉన్న నాయకులందరమే మరి ఈ రోజు ఒక 200 మంది మేమందరం కూడా మా నియోజకవర్గం నుంచి మీ దగ్గరికి రావడం జరిగింది. మేము ఇంతకుముందు పైన మహేందర్ రెడ్డితో మాట్లాడేటప్పుడు అదే చెప్పినాం. ఒక్కొక్క మరి కార్పొరేటర్ కి మీరు ఒక 2 డివిజన్లు, మరి కార్పొరేటర్స్ ఉన్న నాయకులందరికీ కూడా మీరు ఒక్కొక్క వార్డులు కనుక ఏదైతే మీ మున్సిపల్ వార్డులు ఉన్నాయో మరి మాకు అప్పచెప్తే మరి మీరు ఏదైతే ప్రణాళిక రచించిండ్రో గెలవడానికి దాంట్లో మేము కూడా భాగమై మరి వారి గెలుపుకు మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్న కేటీఆర్ గారు పదే భవన్ లో మీటింగ్లు అయినప్పుడల్లా చెప్తా ఉన్నారు, ఎవరికి టికెట్లు కేటాయించినా కూడా వారిని మరి వారి లోపల కేసీఆర్ గారిని చూసి వారు గెలిస్తే కేసీఆర్ గారే గెలుస్తారు, వారు గెలిస్తే కేసీఆర్ గారు గెలుపన్న విధంగా ప్రతి ఒక్కరు కూడా మన అభ్యర్థికి సహకరించి మరి వారి గెలుపుకు మనం అందరం కూడా నిలబడాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరికైతే 10 మంది పోటీకి అందరూ కూడా రెడీగా ఉన్నారు, కానీ టికెట్ ఎవరికి ఒకరికి వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా గ్రహించాల్సింది ఒకటే, నా చిన్న సూచన వారికి కూడా, ఇవాళ మనము ప్రతిపక్షంలో ఉన్నాము, వాళ్ళు